అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషించాలని కోరారు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సభ్యులు. సేవ్ కౌ, సేవ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే నినాదంతో గో పాదయాత్ర మొదలుపెట్టారు. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామితో పాటు మరికొందరు 14 రాష్ట్రాలు, 4900 కిలోమీటర్లు 6 నెలల పాటు నడుచుకుంటూ వెళ్లనున్నారు. గోవధను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొంటున్నారు. రాజకీయ ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోవు పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పాదయాత్ర జరగనుంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా అలంకరించిన పొంగనూరు ఆవుతో బాలకృష్ణ గురుస్వామి పాదయాత్రగా బయలుదేరి టీటీడీ హిమాయత్ నగర్ వరకు నడిచి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనం తీసుకుని అక్కడి నుంచి కాశ్మీర్ కు బయలుదేరారు. నా పేరు ఉషా కిరణ్. నేను ఈ గోసేవ ఫౌండేషన్ లో వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ని. ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి మేము గోసేవ చేస్తున్నాము. ఇదంతటికి మూల కారణం బాలకృష్ణ గురుస్వామి గారు. ఆయనకి ఎంత చేసినా తక్కువే, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు అందరు పిల్లులని, కుక్కలని అట్లా పెంచుకుంటారు, కానీ ఒక గోవుని పెంచాలి అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు ఈ సమాజంలో అనేది అసలు అర్థం అవ్వట్లేదు. దానికి ఉన్నంత ప్రత్యేకత, దానికి ఉన్నంత విశిష్టత అసలు దేనికన్నా ఉంటుందా? మనం ఎప్పుడు తెలుసుకుంటాము? మనం తెలుసుకోవాలి, మనం 10 మందికి చెప్పాలి. ఇంకొకటి, న్యూస్ పేపర్లలో అందులో ఇందులో మార్పు రావటం కాదు, మనలో మనుషులలో మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గోమాత. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి గోవు సంరక్షణకై పాదయాత్ర చేస్తున్నారు. గోవులను రక్షించాలని, వాటిని హింసించడం సరికాదని చెప్పారు.